హాయ్ ఫ్రెండ్స్, 2025కి మంచి వెల్కమ్ చెప్పినాం. మీ పాత గోల్స్ ఏవైనా 2024లో రీచ్ కాలేనివి ఏమైనా ఉన్నా సరే ఈ 2025లో మళ్ళీ ట్రై చేయండి. ఆల్వేస్ బీ పాజిటివ్గా ముందుకు వెళ్ళండి. అంతేగాని ఇంకా ఆ ఇయర్లోనే కాలేదు, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎందుకులే అని అనుకుంటే అది ఎప్పటికీ పెండింగ్లోనే ఉంటే అది మనం రీచ్ కాగలేకుండా మనల్ని మనమే నెగిటివ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్, మూవ్ ఆన్ అవ్వండి. పాత ఏం జరిగినా వదిలేయండి. ఈ 2025లో ఒక గోల్స్ సెట్ చేసుకోండి. కొత్తది ఏదైనా మీకు నచ్చింది మీ ఫీల్డ్లో ఏదైనా సరే దాన్ని ఖచ్చితంగా రీచ్ అయ్యే వరకు కష్టపడాలి. కష్టం మీకు ఎక్కడ అస్సలు పోదు. నేను కూడా చాలా ట్రై చేసిన, కొన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ వదలలేదు. ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వడం కోసం కంపల్సరీ పాజిటివ్ థింకింగ్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తున్నా. నేనేం చెప్పేది ఏంటంటే, మీరేమన్నా గోల్ సెట్ చేసుకున్నా ఏమన్నా అని దాని మీద పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి. నెగిటివ్ మైండ్ సెట్ మీద అస్సలు ఉండొద్దు. 2 రోజులు దాని మీద ఫోకస్ చేసి మళ్ళీ 3వ రోజు నుంచి దాన్ని వదిలేయడం ఇట్లాంటి మాత్రం చేయకండి. ఈ 2025 అయిపోలేపు మీ లైఫ్ అనేది మీకు చేంజ్ అనిపించాలి కంపల్సరీ. ఇట్లా చేంజ్ అనిపిస్తే మీకు ప్రతిసారి మీరు పెట్టుకున్న పెద్ద గోల్ పెట్టుకోవాలి. ఏదైనా సరే దాన్ని దరిదాపుల వరకైనా రీచ్ అవుతాం. సో ఎవరికి షేర్ చేయొద్దు. చిన్న చిన్న విషయాలన్నీ ఇలాంటివన్నీ ఎవరికైనా షేర్ చేసిరనుకో, నేను ఇది చేస్తున్నారా మామ, అది చేస్తున్నా, నాకు ఇట్లా అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, ఏమంటావు అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఫస్ట్ వాళ్ళ నుంచి వచ్చేదే నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా రీచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. నువ్వు వాళ్ళని అడిగినావు అనుకో, వాళ్ళని నిన్ను కూడా వాళ్ళ దారిలో తీసుకెళ్ళాలని అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా పని చేస్తే ఫోకస్గా చేయాలి. ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. రీచ్ అయినప్పుడు, నువ్వు సక్సెస్ అయినప్పుడు వాళ్ళు నిన్ను అప్రిషియేషన్ చేస్తారు. వాళ్ళు కూడా నీ దారిలో వాళ్ళు వస్తారు. కానీ నెగిటివ్ పీపుల్ దారిలోకి మనం వెళ్ళొద్దు. పాజిటివ్గా ఉండాలి. సక్సెస్ అయి చూపించాలి. 2026 కల్లా నీ లైఫ్ అనేది సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని నీకు తెలియాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ లైక్.